అప్పుడు గోవింద వల్లభ పంత్ అనేటువంటి ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పరిస్థితి గురించి ఆలోచించవలసింది, వెంటనే చర్య తీసుకోవాల్సింది అని చెప్పాను. ఈయన కూడా విగ్రహాలు తొలగించేటువంటి సాహసం లేదు కలెక్టర్ గారు. అందుకే నేను ఒక ఆదేశాన్ని ఇచ్చాను, ఈ విగ్రహాలు ఉన్నటువంటి దానికి కటకటాలు ఏర్పాటు చేసి తాళం వేయాల్సింది. భక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అధికారం ఉండదు. పూజారి మాత్రం ఉదయం సాయంత్రం వెళ్ళి పూజ చేసి నైవేద్యం పెట్టేటువంటి విధంగా రాముల వారిని, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని కటకటాల్లో పెట్టినటువంటి విధంగా బందీగా చేశారు. అప్పటి నుంచి కోర్టు కేసు నడుస్తుంది. దిగంబర అఖాడాకి సంబంధించిన రామచంద్ర పరమహంస గారు ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క గురువు గారు పరమ గురువులైనటువంటి వారు. ఆ తర్వాత శివరామాచార్య అనేటువంటి మరొక మహంత్ అయోధ్యకు సంబంధించి వీళ్ళ ముగ్గురు కలిసి కోర్టుకు వెళ్ళారు. మా దేవుడు వెలిసినటువంటి విగ్రహాలు మాకు పూజ చేసుకునేటువంటి, దర్శనం చేసుకునేటువంటి హక్కుని కలిగించాలి అని చెప్పని మొట్టమొదటి కేసు 1950వ సంవత్సరంలో రిజిస్టర్ అయింది. ఆ కేసు విచారణకు రాలేదు. ఉద్యమం జరుగుతోంది. అయోధ్య ప్రజలు, ఉత్తరప్రదేశ్ సాధువులు, అయోధ్య సాధువులు ప్రజలు రామజన్మభూమి కోసం చెప్పని వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. 1984వ సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్తు ధర్మాచార్యులకు సమ్మేళనాన్ని ఢిల్లీలో నిర్వహించింది. దేశం మొత్తం నుంచి అన్ని సంప్రదాయాలకు సంబంధించినటువంటి ధర్మాచార్యులు దాదాపుగా 10,000 మంది పాల్గొన్నారు. దీన్ని ధర్మ సంసద్ అనే పేరుతోటి విశ్వ హిందూ పరిషత్ రికార్డుల్లో ఉంది. ఈ ధర్మ సంసదలో ధర్మాచార్యులు అందరూ కలిసి ఈ రామజన్మభూమి, కాశీ విశ్వనాథ మందిరము, జ్ఞానవాపి మందిరము, శ్రీకృష్ణ జన్మస్థానం, ఈ మూడింటిని కూడా విముక్తి చేయాల్సినటువంటి బాధ్యత హిందూ సమాజానికి ఉన్నది. ఈ విషయంలో ముందుకు సాగవలసిందిగా ప్రత్యేకించి రామజన్మభూమి ఉద్యమాన్ని ఇప్పటివరకు అయోధ్య సాధువులు ప్రజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక నుంచి ఈ బాధ్యతని విశ్వ హిందూ పరిషత్కి అప్పగించుతున్నామని చెప్పని ఏకగ్రీవ తీర్మానం చేశారు సాధువులంతా. ఆ ధర్మిలా విశ్వ హిందూ పరిషత్ రామజన్మభూమి ఉద్యమంలోకి ప్రవేశించింది 1984వ సంవత్సరంలో. మొట్టమొదటిసారిగా దేశం మొత్తం మీద నుంచి విశ్వ హిందూ పరిషత్ ద్వారా హిందూ సమాజం నుంచి లక్షల సంఖ్యలో పోస్ట్ కార్డు రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి రాసేటువంటి విధమైన కార్యక్రమాన్ని ముందుగా చేపట్టింది. ఇది రామజన్మభూమి, దీన్ని హిందువులకు అప్పగించాలి, ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుందని వివరాలన్నిటితోటి ఒక కార్డు మొక్క రాయడం. ఆ తర్వాత దేశం మొత్తం రాస్తా రోకోలు నిర్వహించాం. ఆ తర్వాత 1986వ సంవత్సరంలో సీతాదేవి ఆవిర్భవించినటువంటి దొరికినటువంటి చోటు సీతామఢి, బీహార్లోని సీతామఢి నుంచి రామ జానకి రథయాత్ర అయోధ్య మీదుగా లక్నో నుంచి ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రామజన్మభూమి ముక్తి కోసం అని చెప్పని విశ్వ హిందూ పరిషత్ సాధు సన్యాసుల యొక్క మార్గదర్శనంలో ఈ ఉద్యమాన్ని స్వీకరించారు. ప్రజలందరూ కూడా, హిందువులందరూ కూడా దీన్ని సమర్థించాలి అని చెప్పని లక్షల సంఖ్యలో బీహార్ నుంచి అయోధ్య వరకు, అయోధ్య నుంచి లక్నో వరకు, లక్నో నుంచి గాజియాబాద్ వరకు లక్షల సంఖ్యలో ఈ రామ జానకి రథాలకి గ్రామ గ్రామాన స్వాగతం చెప్పారు. ఈ రామ జానకి రథాలు బీహార్లో ఉండగానే మహమ్మదీయుల నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఈ బీహార్ని దాటి వెళ్ళనివ్వము, రామ జానకి రథాలని ముస్లిం సమాజం అంగీకరించదు అని చెప్పిన ఒక హెచ్చరిక చేశారు. అప్పుడు రామజన్మభూమి ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ నాయకులైనటువంటి అశోక్ సింఘల్ గారు హిందూ యువతకు ఒక పిలుపునిచ్చారు. రామ జానకి రథాలని కదలనివ్వము, వెళ్ళనివ్వము, యాత్ర జరగనివ్వము అని చెప్పిన ముస్లింలు ఒక హెచ్చరిక చేశారు. కాబట్టి యావత్ హిందూ యువత ఈ రామ జానకి రథయాత్రని రక్షించవలసిందిగా, ఈ రక్షించేటువంటి బాధ్యతని తీసుకోవాల్సిందిగా హిందూ యువతకు పిలుపునిచ్చారు.
వేల సంఖ్యలో బీహార్లోను, ఉత్తరప్రదేశ్లోను వేల సంఖ్యలో యువకులు ప్రతి గ్రామంలోనూ మా గ్రామానికి స్వాగతం మేము తీసుకుంటాము, స్వాగతించి రథాన్ని సురక్షితంగా మా ఊరికి తీసుకువెళ్తాం, మా ఊరి నుంచి నెక్స్ట్ ఊరు వరకు కూడా మేము సురక్షితంగా చేరుస్తామని చెప్పని గ్రామాన హిందూ యువకులు ఆ రకంగా ఈ రథాలకి రక్షణ బాధ్యతను స్వీకరించారు. ఈ యువకులందరికీ కూడా అశోక్ సింగల్జీ బజరంగ దళ్ అనే పేరుతోటి ఆ రకంగా విశ్వ హిందూ పరిషత్తులో బజరంగ దళ్ యొక్క ఆవిర్భావము ఈ రామ జానకి రథయాత్రని రక్షించేటువంటి విధమైనటువంటి బాధ్యతతోటి ఆవిర్భవించి ఈరోజు వరకు కూడా గోరక్షణలో కానీ, లవ్ జిహాదీ కేసుల్లో కానీ బజరంగ దళ్ కార్యకర్తలు సక్రియంగా ఉండడం అనేటువంటి దానికి నాంది ఈ రామ జానకి రథయాత్ర, రామ జన్మభూమి ఉద్యమాన్ని విజయవంతం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఆవిర్భవించినటువంటి ఆ రకంగా రామ జానకి రథాలు గాజియాబాద్ వచ్చి ఢిల్లీ చేరుకోవాలి. రాజీవ్ గాంధీ గారు చనిపోయినటువంటి కారణం చేత, ఇందిరాగాంధీ గారు చనిపోయినటువంటి కారణం చేత అక్కడ యాత్రను రద్దు చేయడం జరిగింది. ఈ రామ జానకి రథయాత్రతోటి దేశం మొత్తంలో కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, రామ జన్మభూమి యొక్క చరిత్ర, పోరాట చరిత్ర, రామ జన్మభూమి యొక్క విధ్వంసానికి సంబంధించినటువంటి సమాచారము విశ్వ హిందూ పరిషత్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది. ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత 1988వ సంవత్సరంలో శ్రీరామశిలా పూజ కార్యక్రమాన్ని సాధు సన్యాసులు నిర్వహించవలసిందిగా విశ్వ హిందూ పరిషత్తును ఆదేశించారు. రామ మందిర నిర్మాణం కోసం అని చెప్పని గ్రామాన ఇటుకను పూజించి రామ మందిరంలో ఉపయోగించడం కోసం అని చెప్పని ఈ ఇటుకల్ని అయోధ్యకి తరలించేటువంటి విధమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చారు. దేశం మొత్తం మీద ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక పరిణామాన్ని తీసుకొచ్చినటువంటిది ఈ రామశిలలు. దేశం మొత్తం కాదు, యావత్ ప్రపంచం నుంచి కూడా ఈ రామశిలలు పూజించి పంపించడం జరిగింది. 12.5 లక్షల ఇటుకలు యావత్ భారతదేశం నుంచి, దేశాల నుంచి, 150 దేశాల నుంచి హిందువులు ఎక్కడున్నారో అక్కడ నుంచి ఈ ఇటుకలు వచ్చాయి. ఇటుకలన్నింటినీ కూడా మరి ముస్లింల నుంచి రక్షించుకోవడం కోసం చెప్పి దారి పొడుగుతా ట్రక్కుల్లో తీసుకెళ్లాలి అయోధ్యకి. రాష్ట్ర ప్రభుత్వాలకు విశ్వ హిందూ పరిషత్తు విజ్ఞప్తి చేసింది. ఈ రకంగా రామశిలలు పూజించబడి పవిత్రమైనటువంటి శిలలన్నీ కూడా అయోధ్యకు తరలి వస్తున్నాయి. సురక్షితంగా వీటిని తమ ప్రాంతాన్ని, తమ రాష్ట్రాన్ని మీరు దాటించేటువంటి విధమైన సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వడంతో దేశం మొత్తం నుంచి సురక్షితంగా ఈ 12 లక్షల యొక్క రామశిలలు అయోధ్యకు చేరాయి. ఆ తర్వాత కార్యక్రమంగా రామ జ్యోతి యాత్ర, అయోధ్యలో రామ మందిరంలో వెలిగిస్తూ ఉన్నటువంటి అఖండ జ్యోతి నుంచి జ్యోతిని వెలిగించి ప్రతి రాష్ట్రానికి ఒక జ్యోతి, ఇంటింటికి రామజ్యోతిని తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమాన్ని అంటే ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి రామజన్మభూమి, దానికి సంబంధించినటువంటి చరిత్ర, సందేశాన్ని అందించడం, ఈ మందిర నిర్మాణం కోసం మన అందరం కూడా కృషి చేయాలి, పాల్గొనాలి అనేటువంటి వాతావరణాన్ని ఈ రామజ్యోతి యాత్ర, రామశిలలు ఈ పూజలు అయిన తర్వాత ముహూర్తాన్ని నిర్ణయించారు. మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయాలి, శిలా పూజన కార్యక్రమం అనేటువంటి పేరుతోటి సాధువుల యొక్క మార్గదర్శనంలో శిలా పూజలకి శంకుస్థాపన కార్యక్రమానికి నాంది పలికారు. దీనికి ముందు ఒక సంఘటన జరిగింది. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి దైవీ శక్తి ఎలా ఉంటుంది అనేటువంటిది, దైవీ శక్తి యొక్క సహకారం అని చెప్పి నేను మొదట్లో మనవి చేశాను. కేవలం మానవీయ శక్తితోటి జరిగేది కాదు. అశోక్ సింగల్ గారు, వారి యొక్క సహచరులైనటువంటి ఆచార్య గిరిరాజ్ కిషోర్ గారు, వీరిద్దరూ జోడీలు కృష్ణార్జునులాగా గంగాదేవి పూజ చేయడానికి, దర్శనం చేసుకోవడానికి గంగోత్రికి వెళ్ళారు. గంగోత్రికి మధ్యాహ్నం చేరుకున్నారు. చేరుకుని గంగానది స్నానానికి వెళ్తుంటే ఒక ముసలి సాధువు ఒక ఆయన ఎదురొచ్చాడు. ఆయన, ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వచ్చారు? ఇట్లాగ నేను అశోక్ సింగల్, ఈయన ఆచార్య గిరిరాజ్ కిషోర్, నేను విశ్వ హిందూ పరిషత్ సంఘటనా కార్యదర్శిని, ఈయన విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి, మేమిద్దరము గంగాదేవి పూజ చేయడానికి వచ్చాము. ఆ సాధువు గారు
మీ అమ్మగారితో మీరు ఎట్లా మాట్లాడతారో అలాగే మీరు గంగాదేవితో కూడా మాట్లాడచ్చు, ఆవిడ అమ్మలాగానే మాట్లాడుతుంది అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. రాత్రి 2:35 2:40 అశోక్ సింగల్ గారి పడుకున్నటువంటి ఆశ్రమంలోని తలుపు తట్టి లేపారు. ఒక సాధువు గారు మీకోసం వచ్చారు అని చెప్పని అర్ధరాత్రి 2:45 ఆ ప్రాంతంలో తలుపు తీసి ఆ సాధువు గారు మిమ్మల్ని పలానా సాధువు గారు మిమ్మల్ని రమ్మన్నారు, అర్జెంటుగా మిమ్మల్ని పిలిచారు అని చెప్పని వీళ్ళిద్దరూ ఆయన్ని కలవడానికి వెళ్ళారు. గంగాదేవి ఇప్పుడే వచ్చి మాట్లాడి వెళ్ళింది, మీరు రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ శంకుస్థాపన అనేది గర్భగృహం దగ్గర కాకుండా సింహద్వారం దగ్గర చేయమని చెప్పిన గంగాదేవి మీకు చెప్పమని నాకు చెప్పింది, అందుకని మిమ్మల్ని ఇప్పుడు నిద్రలేపు చెబుతున్నాను అని చెప్పాను. ఆ రకంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని సింహద్వారం దగ్గర చేయడం జరిగింది. సింహద్వారం దగ్గర చేయడాలి సాధు సన్యాసులు దేశం మొత్తం నుంచి రామభక్తులు సుమారుగా 1,00,00,000 మంది అయోధ్య చేరుకున్నారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, శంకుస్థాపనకు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోతే సాధువులు మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇక్కడ చేస్తామన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముందు 1986 సంవత్సరంలో మరొక సంఘటన జరిగింది. దేవాలయం తాళం వేసింది. 86వ సంవత్సరంలో వచ్చే శివరాత్రి నాటికి మీరు తాళం తెరవండి, తాళం తెరవకపోతే మేమే తాళం పగలగొట్టి తాళం తెరుస్తాము, దర్శనం చేసుకుంటాం, పూజ చేసుకుంటాం అని సాధువులు హెచ్చరిక చేశారు. శివరాత్రి ఇంకా 10 రోజులు ఉందా, 1వ తేదీ అర్థాంతరంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టు మీటింగ్ పెట్టుకుని సమావేశమై కోర్టు ఎవరో అర్థాంతరంగా ఏ ఆదేశం లేకుండా తాళం వేశారు, ఏ ఆదేశం లేకుండా వేసిన ఈ తాళాలు తొలగించవలసిందని చెప్పి ఫిబ్రవరి 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు తీర్పునిచ్చింది. మ్యాజిస్ట్రేట్ కార్యాలయం నుంచి తాళాలు వచ్చాయి, తాళాలు తెరిచారు. 86వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేవాలయంలోకి ప్రవేశము, మసీదు లాంటి కట్టడంలో ఉన్నటువంటి విగ్రహాల దర్శనము జరుగుతూ వచ్చింది. ఈ 89వ సంవత్సరంలో ఈ శిలాన్యాస కార్యక్రమానికి అనుమతించలేదు, కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. వివాదాస్పదమైనటువంటి భూమి కేంద్ర ప్రభుత్వం యొక్క స్వాధీనంలో ఉన్నది. బోటా సింగ్ గారు హోమ్ మినిస్టర్ గారు ఏమైనా సరే మేము శంకుస్థాపన చేసి తీరుతామని చెప్పిన సాధువులు అందరూ కూడా పట్టుబట్టున్నారు. అందరూ వచ్చి ఉన్నారు. బోటా సింగ్ లక్నో వచ్చి లక్నో నుంచి హెలికాప్టర్ పంపించి రామజన్మ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సాధువులందరినీ, యోగి ఆదిత్యనాథ్ గారి గురువు గారు అనేటువంటి సాధువు గారిని, అట్లాగే జోషి మఠ శంకరాచార్య, వాసుదేవానంద సరస్వతి గారిని, అయోధ్యకు సంబంధించినటువంటి నిత్యగోపాల్ దాస్ గారిని, దిగంబర అఖాడా స్వామిని హెలికాప్టర్లో వారిని వీళ్ళందరినీ కూడా తీసుకుని లక్నో తీసుకువెళ్ళారు. లక్నో తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. ఎక్కడ మీరు చేయదలుచుకున్నారు ఏంటి? స్వయంగా బోటా సింగ్ గారు సర్క్యూట్ హౌస్లో కూర్చోబెట్టి అక్కడ ఒక అనుమతి అక్కడ లభించింది. ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు కదా, అనుమతి ఎలా ఇవ్వాలి? అనుమతి ఇవ్వడం కోసం చెప్పని ఒక రాజీ సూత్రాన్ని ఏర్పాటు చేశారు. బోటా సింగ్ గారు ఏమని ప్రకటించారంటే, వివాదాస్పదమైనటువంటి భూమి ఏదైతే ఉందో అది 120 అడుగులు పొడవు, 80 అడుగులు వెడల్పు ఉన్నటువంటి చిన్న భూఖండం. అది ఈ శంకుస్థాపన సింహద్వారం దగ్గర చేసేటువంటి, ఈ శంకుస్థాపన చేసేటువంటి స్థలము వివాదాస్పదమైనటువంటిది కాదు. కాబట్టి ఈ స్థలంలో ఇది ఇక్కడ శంకుస్థాపన చేసుకోవచ్చు అనేటువంటి అనుమతిస్తూ హోమ్ మినిస్ట్రీ అనుమతి ఇవ్వడం నిరాఘాటంగా కామేశ్వర్ చౌపాల్ గారు అనేటువంటి ఒక దళిత నాయకుడు బీహార్ నుంచి, ఆయన ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ యొక్క ఉపాధ్యక్షులు కూడా అఖిల భారత స్థాయిలో, రామజన్మభూమి మందిర నిర్మాణం ట్రస్టులో కూడా వారు ఒక ట్రస్టీ, వారి చేతుల మీదుగా ఈ శిలాన్యాసం శంకుస్థాపన చేయించడం జరిగింది. ఆ రకంగా 89వ సంవత్సరంలో శంకుస్థాపన జరిగిన తర్వాత సాధువులందరూ కూడా ఇది మసీదు కాదు, ఇది దేవాలయం అని చెప్పిన ప్రపంచం మొత్తానికి, ప్రభుత్వం దృష్టికి, ప్రపంచ ప్రజల దృష్టికి తేవాలి అనేటువంటి ఉద్దేశంతో కరసేవకు పిలుపునిచ్చారు. అప్పుడు ములాయం సింగ్ గారు ముఖ్యమంత్రి. 1990 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో
కరసేవకు అందరూ కూడా దేశం మొత్తం నుంచి కరసేవకులు తరలి రావాల్సిందే అని చెప్పి పిలుపునిచ్చారు. లక్షల సంఖ్యలో దేశం మొత్తం నుంచి కరసేవకులు బయలుదేరారు. ములాయం సింగ్ ముఖ్యమంత్రి దీనికి అనుమతి లేదు, పక్షి కూడా అయోధ్యలో ప్రవేశించలేదు, అష్టదిగ్బంధనం చేస్తున్నానని చెప్పని మొత్తం ఉత్తరప్రదేశ్ సరిహద్దులన్నింటినీ కూడా మూసివేయడం, రైళ్లు రద్దు చేయడం, బస్సులు రద్దు చేయడం, వాహనాలన్నింటినీ రద్దు చేయడం, కాలువలు నదులు దాటి వస్తారని చెప్పని పడవలను ముంచేయడం, పడవలను స్వాధీనం చేసుకోవడం పోలీసు వారు ఇట్లాగే దిగ్బంధనం చేశారు. మొత్తము ముళ్ళ కంచెతోటి, ఇనుప ముళ్ళ కంచెతోటి అయోధ్య మొత్తాన్ని కూడా సీల్ చేశారు. రామజన్మభూమి పరిసరాలు మొత్తం కూడా అయోధ్యని. కరసేవకుల యొక్క పిలుపు, సాధు సన్యాసుల యొక్క పిలుపు, కరసేవకులు ఎక్కడ రైలు ఎక్కడ ఆగిపోతే అక్కడి నుంచి దిగి కాలినడకన అయోధ్యకు బయలుదేరారు. దశ దిశల నుంచి లక్షల సంఖ్యలో కరసేవకులు కాలినడకన 700 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు ఇంత దూరాన్ని కాలినడకన నడుచుకుంటూ అయోధ్యకు చేరుకున్నారు. కొంతమంది వారం రోజుల ముందు చేరితే, కొంతమంది 5 రోజుల ముందు, కొంతమంది ఆ రోజు, ఆ తర్వాత దొరికిన వాళ్ళని దొరికినట్లుగా అరెస్ట్ చేశారు. కాలేజీలన్నీ కూడా నిండిపోయినాయి. జైళ్ళు నిండిపోగా కాలేజీలు, హై స్కూళ్ళు వీటన్నిటిని కూడా జైళ్ళుగా మార్చారు. అక్కడ దొరికిన వాళ్ళని అక్కడ వందల వేల సంఖ్యలో వస్తున్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఉత్తరప్రదేశ్ అంతా జైలుగా మారింది. దారి పొడుగుతా కాలినడకన వచ్చేటువంటి వారికి ఉత్తరప్రదేశ్ ప్రజలు రామకార్యం కోసం అని చెప్పని, మీరందరూ మా ఊర్ల మీదుగా వెళ్తున్నారు అని చెప్పని వారికి సపర్యలు చేశారు. వారు చేసినటువంటి సపర్యలు తలుచుకుంటే ఈరోజు కూడా ఒక భావోద్రేకం కలుగుతుంది. నడిచి నడిచి చెప్పులు అరిగిపోయి రాత్రి ఆ గ్రామంలో నివసిస్తే ఆ గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ చెప్పులు, బూట్లని వీటన్నిటిని కూడా కుట్టించి పాలిష్ చేయించి సిద్ధం చేసేవాళ్ళు. రాత్రి పడుకున్న తర్వాత నడిచి నడిచి కాళ్ళు బొబ్బలెక్కితే వెన్నపూస రాసి, నూనె రాసి మహిళలు, పురుషులు ఈ రామ భక్తులకి ఆ రకంగా సేవ చేశారు.